హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిహెచ్ఎల్ బ్రేక్అవుట్ అయింది చెక్ చేస్తాం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇలా ఉంది. మనకు ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే 29th అక్టోబర్ ఆ రోజున మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రెసిస్టెన్స్లు చెక్ చేసినట్లయితే ఒకటి 246.68 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 249.37, ఆ తర్వాత హెవీ గ్యాప్ అప్ ఇచ్చింది. సో గ్యాప్ అప్ ఇస్తూ హెవీ వాల్యూమ్తోనే పైకే వెళ్తుంది. ఈరోజు సెకండ్ నవంబర్ 2025 ఈ రోజున మనకు సెల్లింగ్ ప్రెజర్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ నవంబర్లో 2nd నవంబర్ కూడా మనకు పాజిటివ్లో బయర్సే ఉన్నారు. 3rd నవంబర్ వచ్చేసరికి సెల్లింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో సెల్లింగ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ బై చేసిన వాళ్ళంతా ఈ రేంజ్లో ఇప్పుడు 231, 240, 235 ఆ రేంజ్లో బై చేసిన వాళ్ళంతా ఇప్పుడు సెల్లర్స్గా కన్వర్ట్ అయ్యారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 271.80 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. దాని తర్వాత 275.50 దగ్గర మళ్ళొక రెసిస్టెన్స్. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ చూసినట్లయితే 291 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇవి రెసిస్టెన్స్లు. సపోర్ట్లు చెక్ చేసినట్లయితే మనకు 230 దగ్గరే మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది నియరెస్ట్ సపోర్ట్. ఇది నియరెస్ట్ సపోర్ట్ ఇక్కడ ఇది చూసినట్లయితే మనకు వర్టికల్ లైన్ ఇది. ఓకే, $249 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత మనకు సపోర్ట్ వచ్చేసి 230 దగ్గర ఉంది. మళ్ళీ మేజర్ సపోర్ట్ 204 రూపీస్ దగ్గర ఉంది. సో ఇంకా కిందికి వెళ్తే 175 దగ్గర ఉంది. సో మనం ఆల్మోస్ట్ 263 దగ్గర ఉన్నాం కాబట్టి మనం నెక్స్ట్ 290 దగ్గర